వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళలో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. అలాగే వీడియోని చూసే ముందు ఒక లైక్ కూడా చేయండి. మనకి రీసెంట్గా ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించిన లాస్ట్ డేట్ అయితే ఎక్స్టెండ్ చేశారు. నిన్న అప్డేట్ మీద ఆల్రెడీ నిన్న వీడియో చేశాను. వేకెన్సీస్ కూడా ఇంక్రీజ్ చేశారు. చూడకపోతే ఒకసారి అయితే చూడండి. ఆల్రెడీ మీకు నోటిఫికేషన్ రాకముందు ఐబీపీఎస్ పీఓకి సంబంధించి ఎస్ఓకి సంబంధించి నోటిఫికేషన్స్ అయితే మనకి ఆగస్ట్ 1 అయితే విడుదల కాబోతున్నట్లుగా మీకు ముందుగానే ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశాను కదా. ఇప్పుడు అఫీషియల్ గా ఫుల్ నోటిఫికేషన్ అనేది అయితే మనకి అఫీషియల్ వెబ్సైట్ అప్డేట్ చేయడం అయితే జరిగింది. ఈ వీడియోలో మనం ఐబీపీఎస్ పీఓ అంటే ప్రొబేషనరీ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ పూర్తి వివరాలు అయితే చూద్దాం. ఆల్రెడీ చెప్పుకున్నట్లుగానే ఆగస్ట్ 1 నుండి రిజిస్ట్రేషన్ అయితే మీరు చేసుకోవచ్చు. ఆగస్ట్ 21వ తారీఖు అయితే అప్లై చేసుకోవడానికి మీకు చివరి తేదీ. దీనికి సంబంధించిన ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది అక్టోబర్లోను, మెయిన్స్ అనేది నవంబర్లోను కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ కూడా ఉంటుంది పీఓకి. జనవరి లేదా ఫిబ్రవరిలో ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఫైనల్గా ఏప్రిల్లో మీకు అలాట్మెంట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. దీంట్లో పార్టిసిపేషన్ బ్యాంక్స్ మనకి ఇక్కడ లిస్ట్ అయితే ఇచ్చారు. మేజర్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అన్ని కూడా ఇందులో మనకైతే పార్టిసిపెంట్స్గా అయితే ఉంటాయి. సో దీనికి సంబంధించి మీకు అప్లై చేయడానికి ఏజ్ అనేది 1/8/2024 నాటికైతే మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మినిమం 20, మాక్సిమం 30 సంవత్సరాల లోపు వయసు అయితే ఉండాలి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ మనకి బార్డర్లో ఉంటే కనుక ఎక్స్క్లూజివ్ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇచ్చారు, చెక్ చేయండి. ఓకే, మీకు 30కి అదనంగా ఎస్సీ ఎస్టీకి అయితే 35 సంవత్సరాల దాకా, ఓబీసీ నాన్ క్రిమినల్ అయితే 33, పీడబ్ల్యూ వాళ్ళు 40 సంవత్సరాల దాకా కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే, సో దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన ఎవరన్నా సరే అప్లై చేసుకోవచ్చు. మీ గ్రాడ్యుయేషన్ ఫైనల్ అనేది మనకి ఆగస్ట్ 21 లోపు కంప్లీట్ అయిపోయి రిజల్ట్ అనేది డిక్లేర్ చేసి అయితే ఉండాలి. ఓకే, ఎనీ డిగ్రీ గ్రాడ్యుయేషన్ ఏదైనా డిగ్రీ అనేది మీరు ఈక్వలెంట్ కానీ డిగ్రీకి ఈక్వలెంట్గా ఉన్న క్వాలిఫికేషన్ కానీ మీరైతే కలిగి అయితే ఉండాలి. ఓకే, సో మనకి రిజల్ట్స్ అనేవి 21 ఆగస్ట్ లోపు డిక్లేర్ అయ్యి ఉండాలని కూడా ఇక్కడ కింద క్లియారిటీగా ఇచ్చారు. ఫైనల్ రిజల్ట్ అనేది చాలా మంది ఫైనల్ ఇయర్ వాళ్ళు అప్లై చేయొచ్చా లేదా అని అడుగుతూ ఉంటారు కదా. రిజల్ట్ అనేది ఫైనల్ ఇయర్కి సంబంధించి 21 ఆగస్ట్ లోపు డిక్లేర్ అయ్యి మీకు ఉన్నట్లయితే కనుక మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లై చేయాలంటే 175 రూపాయలు మనకి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూకి, మిగతా వాళ్ళకి 850 రూపాయలు ఎగ్జామినేషన్ ఫీజు అయితే మీరు పే చేయాల్సి అయితే ఉంటుంది. పరీక్షా విధానంలో ప్రిలిమినరీలో మీకు ఇంగ్లీష్, క్వాంట్, రీజనింగ్ మీద ప్రశ్నలు అయితే అడుగుతారో. ఇండివిజువల్ సెషనల్ టైమింగ్ అయితే ఉంటుంది. ఇంగ్లీష్లో మీకు 20 నిమిషాలు, క్వాంట్లో 20 నిమిషాలు, రీజనింగ్లో 20 నిమిషాల పాటు సమయం అయితే ఉంటుంది. పేపర్ ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజ్లో మాత్రమే అయితే ఉంటుంది. టోటల్గా 100 ప్రశ్నలకు ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ యాజ్ యూజువల్గా 1/4 ఉంటుంది. మెయిన్స్ వచ్చేసరికి రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్, జనరల్ ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ మీద, అలాగే డిస్క్రిప్టివ్ వచ్చేసరికి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో లెటర్ రైటింగ్ అండ్ ఎస్సే రైటింగ్ మీద మీకు ప్రశ్నలు అయితే అడుగుతారో. దీనికి కూడా ఇండివిజువల్ సెషనల్ టైమింగ్ అయితే ఉంటుంది. 155 ప్రశ్నలు, 200 మార్కులు, 3 గంటల పరీక్ష సమయం. ఇండివిజువల్ సెషనల్ టైమింగ్ దీనికి కూడా అయితే ఉంటుంది. ఓకే, డిస్క్రిప్టివ్ అనేది చూసుకున్నట్లయితే మనకి 2 ప్రశ్నలకి 25 మార్కులు, 30 నిమిషాల పాటు పరీక్ష సమయం అయితే ఉంటుంది డిస్క్రిప్టివ్ సంబంధించి. ఓకే, నెగిటివ్ మార్కింగ్ యాజ్ యూజువల్గా 1/4 అయితే మనకి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో అనంతపురం, ఏలూరు, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరంలో ప్రిలిమినరీ కేంద్రాలు అయితే ఇస్తారో. మెయిన్స్ గుంటూరు లేదా విజయవాడ, కర్నూలు, విశాఖపట్నంలో మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయి. ఇక తెలంగాణ విషయానికి వస్తే హైదరాబాద్ లేదా సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్. మెయిన్స్ హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే కేటాయించడం అయితే జరుగుతుంది. ఇక వేకెన్సీస్ విషయానికి వస్తే టోటల్గా 4455 ఖాళీలు అయితే ఉన్నాయి. సో మనకి ఇందులో చూసుకున్నట్లయితే వేకెన్సీస్ అనేవి పెరిగే అవకాశమే ఉంది. ఎందుకంటే చాలా బ్యాంక్స్ కూడా మీకు 0 అని చెప్పి మెన్షన్ చేస్తే ఆ బ్యాంక్లో ఖాళీలు లేవని అర్థం. అలా కాకుండా ఎన్ఆర్ అంటే నాట్ రిపోర్టెడ్ అంటే అర్థం ఏంటి అంటే ఐబీపీఎస్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ప్రతి బ్యాంక్లో మీ దగ్గర ఎన్ని ఖాళీలు ఉన్నాయి నోటిఫై చేయండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. సో అప్పుడు వాళ్ళు ఆ బ్యాంక్లో ఖాళీలు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టి చెప్తారు. సో ఇన్ కేస్ ఆ టైం నాటికి వాళ్ళ దగ్గర ఇంకా డేటా రెడీగా లేకపోతే వాళ్ళు రిపోర్ట్ అయితే చేయరు. అదే విధంగా బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్ కానీ, యూకో బ్యాంక్ కానీ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, ఓకే, మెజారిటీ చాలా వరకు బ్యాంక్స్ అనేవి రిపోర్ట్ అయితే చేయలేదు కాబట్టి ఇవి మనకి ఫర్దర్గా రిపోర్ట్ చేస్తే ఈ వేకెన్సీస్ అయితే మనకి ఫర్దర్గా ఐబీపీఎస్ అప్డేట్ చేసి అప్డేటెడ్ నోటిఫికేషన్ విడుదల చేస్తూ ఉంటుంది. అలాగే మనకి
ఏప్రిల్లో రిజల్ట్స్ వస్తాయి కాబట్టి ఆ టైం లోపల ఎప్పుడోకప్పుడు మనకి వేకెన్సీస్ అనేవి అయితే ఫర్దర్గా అప్డేట్ అవుతూ ఉంటాయి కాబట్టి సో మీరు వేకెన్సీస్ ఇవే ఫైనల్ అని అనుకోకండి, డెఫినెట్గా పెరుగుతాయి. నేను ఎంటీఎస్ కూడా ఇంక్రీజ్ చేశారు కదా, ఐబీపీఎస్ కూడా చాలా సార్లు ఇంక్రీజ్ చేసింది. చాలా వరకు నాట్ రిపోర్టెడ్ అని ఉన్నాయి కాబట్టి సో మనకి 99% అయితే వేకెన్సీస్ అయితే పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అలాగే అన్రిజర్వ్, మనకి పీడబ్ల్యూలో హెచ్ఐ, ఓసీ, విఐ, ఐడి అన్ని కేటగిరీలోనూ కూడా ప్రస్తుతానికి అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో మీరు దీనికి తగ్గట్టు ప్రిఫరెన్స్ అనేది సో ఆల్రెడీ వేకెన్సీస్ ఉన్న వాటిని బట్టి పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు, లేదా వేకెన్సీస్ సంబంధం లేకుండా మీకు లోకల్లో పోస్టింగ్ ఎక్కడ వస్తుంది, లేదా మీకు ఏ బ్యాంక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాటిలో సో బ్యాంక్స్ బిజినెస్ ని బట్టి కానీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో ఎక్కువ ఏది పెద్ద బ్యాంక్ అనేది కానీ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఆలోచించి ప్రిఫరెన్స్ పెడుతూ ఉంటారు. కొంతమంది మనకి ఆంధ్రాలో ఎక్కువ బ్రాంచెస్ ఉంటాయి కాబట్టి మనకి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెట్టుకోవాలని చూస్తూ ఉంటారు. బట్ ఇది పీఓ కాబట్టి పోస్ట్ అనేది డెఫినెట్ గా ఇండియాలో తిప్పుతూ ఉంటారు, ఒకే స్టేట్ లో మనకు ఫిక్స్ అవడానికి అయితే ఉండదు. ఓకే, అలాగే మనకి బ్యాంక్ ఆఫ్ బరోడా మనకి బాగుంటుంది కాబట్టి అంటే బిజినెస్ పరంగా మనకి ఎస్బీఐ తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ బాగుంటాయి కాబట్టి కొంతమంది ఆ విధంగా ఆలోచించి పెట్టుకుంటారు. సో మీరు మీ యొక్క ఏ రకంగా మీరు ఆలోచించుకుని పెట్టాలనుకుంటున్నారో దాన్ని బట్టి మీరు ప్రిఫరెన్స్ అనేది అయితే దీన్ని బేస్ చేసుకుని అయితే మీరు పెట్టుకోండి. మనకి పీఓ అనేది ఇండియా వైడ్ కాంపిటీషన్ కాబట్టి స్టేట్ వైడ్ గా రాష్ట్రాల వారీగా ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది డివైడ్ చేసి చెప్పరు, ఓవరాల్ గా ఇండియా వైడ్ కట్ ఆఫ్ అయితే ఉంటుంది. క్లర్క్ వచ్చేసరికి రాష్ట్రాల వారీగా కట్ ఆఫ్ సపరేట్ గా ఉంటుంది కాబట్టి వేకెన్సీస్ కూడా మనకి రాష్ట్రాల వారీగా అయితే మనకు డివైడ్ అయితే చేస్తారు. ఐబీపీఎస్ వెబ్సైట్ లోకి వెళ్ళిన తర్వాత పీఓ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు నోటిఫికేషన్ అనేది పైన అప్లై ఆన్లైన్ లింక్ అనేది కనబడుతుంది, స్క్రోలింగ్ లో కూడా వస్తూ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే సో మీరు ఎప్పుడు కూడా ఐబీపీఎస్ ఏ విధంగా అయితే అప్లై చేస్తారో అదే విధంగా 21 ఆగస్ట్ లోపు అప్లై చేయాలి. క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి 1 by 1 డీటెయిల్స్ అనే వాటిని ఫిల్అప్ చేసుకుని మీ యొక్క 10th మార్క్ లిస్ట్ పక్కన పెట్టుకుని మిస్టేక్ లేకుండా 1 by 1 అన్ని కూడా ఫిల్అప్ చేసుకోండి. ఓకే, మనకి డిక్లరేషన్ కానీ ఇవన్నీ కూడా ఒకసారి నోటిఫికేషన్ కూడా లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు కూడా క్లారిటీగా మొత్తం చదువుకున్న తర్వాత మిస్టేక్ లేకుండా అయితే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. రీసెంట్ గా మనకి నాబార్డ్ నోటిఫికేషన్ కానీ ఆర్బీఐ గ్రేడ్ నోటిఫికేషన్ కూడా విడుదలవ్వడం జరిగింది, వాటి మీద కూడా వీడియోస్ అయితే చేశాను. ఓకే, అలాగే ఆర్ఆర్బీ జేఈ కానీ ఎంటీఎస్ లాస్ట్ డేట్ ఎక్స్టెండ్ చేశారు, అలాగే ఎల్ఐసి జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ కూడా విడుదలైంది. ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే తెలియకపోతే ఒకసారి అవి కూడా డీటెయిల్స్ అనేవి చూసుకుని అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ఐబీపీఎస్ పీఓ లెవెల్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళు నాబార్డ్ గ్రేడ్ బి కూడా మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై అయితే చేయొచ్చు. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, సో వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని అప్లై చేసుకుంటారు. అలాగే వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్ లో ఉంటాయి, అందులో కూడా ఫాలో అయినట్లయితే మీరు ఎటువంటి అప్డేట్స్ కూడా మిస్ అవ్వకుండా అయితే తెలుసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.